చూడండి, ఒక రాక్, మంచి రాయి సాలిడ్గా ఉన్న పెద్ద స్టోన్కి టైగర్ పెయింట్ వేశారండి. యాజ్ ఇట్ ఈస్ టైగర్లానే ఉంది. బాగుంది, క్రియేటివిటీ చాలా బాగుంది. సో ఎక్కుతున్నా నేను. ఉంటాయి ఒక 30-40 స్టెప్స్ ఉండొచ్చు. ఫుల్ వర్కౌట్ అవుతుందండి. ఎర్లీ అవర్స్ రావాలి మార్నింగ్. మీకు పార్క్ చూసారా, ఇక్కడి నుంచే ఎంత వ్యూ పాయింట్ లేదండి. సిటీ లిమిట్స్ అంతా మంచిగా కనపడుతున్నాయి బిల్డింగ్లు. అవన్నీ కోకాపేట్, మన నర్సింగ్ బిల్డింగ్లు అండి అవి. ఇదంతా ఫారెస్ట్ అండి, ఎటు చూసినా కానీ. ఇదంతా త్రిభువన్ పరిధిలో ఉంది. సో ఇక్కడ కమర్షియల్ యాక్టివిటీ రావడం లేదు. సో ఈ సిట్టింగ్ ప్లేస్కి వచ్చేసాను నేను. ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడ కూడా ఏదో పెద్ద వాగు ఉంది. వెయిట్ జతిన్, అక్కడంతా వాగు కనపడడం చూస్తారా? పైకి వెళ్ళి చూపిస్తాను. చాలా శక్తి కావాలి ఇక్కడ. అంటే బ్యూటిఫుల్ వ్యూస్ అండి. అక్కడ పెద్ద బాగుంది. ఇది లోపల వాగే, చెరువులు, ఎన్ని పాండ్స్ అండి, న్యాచురల్గా ఉన్నాయి. యాజ్ ఇట్ ఈజ్, వాళ్ళు ఏం డిస్టర్బ్ చేయకుండా అలాగా. ఆల్మోస్ట్ పార్క్లో అడవి ఉంది, అడవిలో పార్క్ ఉన్నట్టుంది. అడవినే పార్క్ చేశారు వీళ్ళు. సో నాకు తెలిసి ఇక్కడ చాలా వన్యప్రాణులు కూడా ఉంటాయి, జింకలు, ఇంకలు అలాంటివి చాలా ఉన్నాయంట. సో తప్పకుండా మీరు వస్తే ఒక్కసారి విజిట్ చేయండి, చాలా థ్రిల్గా ఫీల్ అవుతారు. అంటే లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఇదంతా రౌండ్ వేసాను నేను లోపల. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 11-11:30 అవుతుందండి. ఈ టైంలో ఈ ఎండలో వేయలేము. మరొకసారి ఎప్పుడన్నా వీలైతే వచ్చి మార్నింగ్ అవర్స్ అంతా చూపిస్తాను మీకు. ఫుల్ వర్కౌట్ అవుతుంది. ఆల్మోస్ట్ 100 ఎకరాల్లోనే ఉంటుంది ఇది. నాకు తెలిసి ఒక 200 acres అని ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. మ్యాప్లు మెన్షన్ చేయలేదు ఎన్ని ఎకరాలు అనేది. చాలా బాగుంటుంది. లోపల చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. అది కనపడుతుంది కదా, ఆ కొండ మీద కూడా వెళ్ళాను నేను పైకి. అక్కడి నుంచి ఇంకా బాగుంటుంది వ్యూ. అన్నీ కొండలే ఇవన్నీ. సో దీని వెనకాలంతా రాజేంద్ర నగర్ లిమిట్స్ వస్తుంది అనుకుంటా, అటువైపు అప్ప. చాలా బాగుందండి. చూడండి ఏముంది అక్కడ, అది బాల్కనీలు ఏం లేవు, అక్కర్లేదు. సో అటేమో ఔటర్ రింగ్ రోడ్డు, అదే మన సోలార్ రూఫ్ ట్రాక్ ఉంటుంది. చెప్పాను కదా, నానక్రమగూడ నుంచి అప్ప దాకా ఉంది కదా, ఆ లైన్ అది. సో చాలా బాగుంది ఫ్రెండ్స్ పార్క్. వీలైతే ఎప్పుడైనా ట్రై చేయండి ఇటు వచ్చినప్పుడు. 30 రూపీస్ టికెట్ అంతే అడల్ట్కి, చిల్డ్రన్స్కి వచ్చేసి 10 రూపీస్. సో అంత ఈజీయే, పెద్ద ఇబ్బందికరమైన ప్రైజెస్ కావు. మంచి వర్కౌట్ మార్నింగ్ అవర్స్ లేకపోతే ఈవినింగ్ అవర్స్ వస్తే మంచి వాకింగ్ చేసుకుంటూ మీరు అంత అడవిలో తిరిగిన ఫీలింగే ఉంటుంది మీకు. అడవే యాక్చువల్లీ, అడవిలో పార్కు పెట్టారు అంతే. ఇవన్నీ వరాలండి హైదరాబాద్కి. కేబీఆర్ పార్క్ ఒకటి ఇట్లాగా. దాని తర్వాత నాకు కేబీఆర్ పార్క్ చాలా ఇష్టం. దానికంటే అందమైన ప్రదేశం, అందమైన పార్క్ ఏదైనా ఉందంటే అదే ఈ ఫారెస్టిక్ పార్కే. చిలుకూరు లిమిట్స్లో ఉంది. చిలుకూరు అని కూడా చెప్పలేము, చిలుకూరు ఇంకా ఇక్కడి నుంచి చాలా దూరం. సో ఇది కోకాపేటలో ఉందండి, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే కోకాపేట రిలేటెడ్ 1 or 2 kilometers ఇక్కడ నుంచి కోకాపేట అంతే. సో వీలైతే ఎప్పుడైనా సరే ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, అదిగోండి ఈ పార్క్ సరౌండింగ్స్లో కొంచెం అటు అంత విల్లా ఇది కూడా కట్టినట్టున్నారు ఎవరు. అన్ని బాగులు, చెరువులు, గిరువులు అంతా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.